ప్రేమ చెప్పుకోవటానికి ఎంతో చక్కటి పేరు, కానీ కొన్ని కుటుంబాల్లో ప్రేమలు చాలా దూరంగా ఉంటున్నాయి. బంధం అనుకోవటానికే సరిపోతుంది, చెప్పుకోవటానికి చాలా దూరంలో ఉంది. రక్త సంబంధాలు ఏమైపోతున్నాయో తెలియదు, ప్రేమ అభిమానం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఏం చేయాలి? ఈ సమాజం ఎటు వెళ్తుంది? ఈ బంధం కార్యక్రమంలో ఈరోజు మనతో పాల్గొనటానికి ప్రముఖ యాదవ సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషణం గారు, అలాగే వారి శ్రీమతి యాదమ్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి. ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నాగభూషణం గారు, ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాల్లో కూడా చదువుకుంటున్నారు. ఈరోజు చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలు ప్రత్యేకించి, ఎందుకంటే కుటుంబం బాగుపడాలన్నా సమాజం బాగుపడాలన్నా ముందు ఆడవాళ్ళే ముందుకు రావాలి అని అంటారు అందరూ కూడా. ఆడది లేకపోతే జీవితం లేదు, ఆడది లేకపోతే కుటుంబ అభివృద్ధి లేదు, అన్నీ తెలిసినే మీరు పెద్దోరు. ఒక ఆడపిల్ల చదువుకున్న తర్వాత ఆవిడ ఆలోచనలో కుటుంబం సమాజం అభివృద్ధి చెందాలి అనే ఒక భావన కలిగితే ఆ ఆడపిల్ల ఎలాగుంటే కుటుంబం అభివృద్ధి చెందుద్ది, కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి, అలాగే సమాజం అభివృద్ధి చెందుద్ది అన్నది మా సి ఛానల్ ప్రేక్షకులకు మీ సందేశాన్ని ఇవ్వండి. ఆడపిల్ల అంటే అందరికీ ఆదర్శంగా ఉంది. ఆడపిల్ల ఎప్పుడైతే కష్టం లేకుండా ప్రజల్లో తిరగలిగిద్దో అప్పుడే దేశానికి అభివృద్ధి వస్తుంది. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిన తర్వాతనే మాకు కలిసి వచ్చింది. ఆడపిల్ల పుట్టినాకనే మాకు ఇంత కొద్దిగా మేము ఈ స్థాయికి రాగలిగినాం. ఆడపిల్ల ఆదేశాలు, ఆడపిల్ల దీవెనలు, ఆడపిల్ల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటేనే మనం కూడా బాగుంటామని నా ఉద్దేశం. మీరు అన్నది చాలా చక్కటి మాట చెప్పారు. ఆడపిల్ల అంటే ఇంటికి దీపం వెళ్ళాలంటారు, నిజం, అది యథార్థం కూడాను. కానీ ఈరోజు కొంతమంది ఆడపిల్లని ఆవిడకి ఇవ్వవలసిన గౌరవం కానీ ఆవిడని చూడవలసిన దారిలో చూడటం లేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అది ఆడపిల్లలను చూడకపోతే వాళ్ళ దురదృష్టం అనుకుంటా. ఎందుకంటే ఆడపిల్ల లేని జీవితం లేదు. ఆడపిల్ల తల్లిలా ఇప్పుడు లేకపోతే దేశమే లేదు. కాబట్టి ఆడపిల్లని ఎంత మంచిగా చూసుకుంటే అంత అభివృద్ధి చెందుతారు. మా కుటుంబంలో నేను ఒక మాట చెప్తున్నా, 2 మగపిల్లలు, 1 అమ్మాయి. అమ్మాయిని నేను అల్లారు ముద్దుగా పెంచి అబ్బాయిలు ఇద్దరిని కూడా, ఒకళ్ళని డిగ్రీలో పనిచేయించిన, ఒకళ్ళు ఇంటర్మీడియట్లో పనిచేసిన, అమ్మాయిని కూడా 10వ తరగతిలో పనిచేయించిన, చదువు చెప్పేయటం శాతగా. లేకపోతే అమ్మాయిని కూడా డిగ్రీ దాకా చేయించుతారు. ఆ స్థాయి అప్పుడు లేదు కాబట్టి నేను అమ్మాయిని కూడా 10వ తరగతిలో పనిచేయించిన. నాకు కొంచెం నేను చిన్న ఉద్యోగంలో చేరి దీన్ని కొద్దిగా అభివృద్ధి అయిన తర్వాత చదివి లేకపోయినా, కాకపోతే నాకు అమ్మాయి పుట్టిన తర్వాత నాకు కలిసి వచ్చింది. ఏదన్నా అమ్మాయిల్ని దూరంగా పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలు కూడా అంత క్షేమంగా ఉండవు. నాకు తెలిసి అయితే అమ్మాయిని ఎంత మంచిగా చూసుకుంటే అంత అభివృద్ధి చెందుతుంది. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 KDM హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో 11 నెలల ప్రత్యేక పొదుపు పథకం శ్రీ వైభవలక్ష్మి సేవింగ్ స్కీమ్ లో చేరండి. 12వ ఇన్స్టాల్మెంట్ ఉచితంగా పొందండి. 1000, 2000, 5000, 10,000 చాయిస్ మీదే, బంగారము మీదే. స్వచ్ఛమైన బంగారం, ఖచ్చితమైన నమ్మకం. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. అమ్మ యాదమ్మ గారు, చాలా చోట్ల కొన్ని కుటుంబాలు వినపడే మాట ఏంటంటే, మీకు కూడా తెలుసు, పెద్దోరు అయ్యారు కాబట్టి, ఆడపిల్ల మగపిల్లడు ఇంట్లో ఉన్నారనుకోండి, మగపిల్లడు ప్రత్యేకించి తల్లి నాకు సరిగా చూడటం లేదు, కూతుర్నే చూసుకుంటుంది అనే మాట వినపడతా ఉంటుంది. అసలు ప్రతి కుటుంబాల్లో పిల్లను ఒకలాగా కొడుకును ఒకలాగా చూసే అలవాటు ఏమైనా ఉందా, లేదా వాళ్ళు కావాలనే అలాగ అనుకుంటారా? దీని మీద మీరు మా ప్రేక్షకులకు చక్కని సందేశాన్ని ఇవ్వండి. పిల్లలు అట్లా అమ్మాయిని ఒక తీరు చూస్తున్నాం, మమ్మల్ని ఒక తీరు చూస్తున్నాం, మాకు తేడాలు చూపిస్తున్నాం అని మా పిల్లలు అనలేదు. నేను పిల్లల అమ్మాయినైనా ఒకే రకంగా, అబ్బాయిలనైనా ఒకే రకంగా, కోడళ్ళనైనా
బిడ్డలాగానే కొడుకులనైనా బిడ్డనైనా బిడ్డలాగానే. ఇద్దరు కోడళ్ళు అమ్మాయి ఇద్దరు కూడా ఒకేసారి రకంగా ఆడపిల్లల్ని చూసుకున్నట్టే కోడళ్ళని కూడా చూసుకుంటారు. కోడళ్ళు కూడా ఇప్పటివరకు కూడా నాకు మాట కానీ ఎదురు మాట్లాడటం కానీ అలాంటివి ఏమీ లేవు మాకు. సరే, మీ కుటుంబానికి వస్తే అలాగుంది. బయట కుటుంబాల్లోకి వచ్చేటప్పటికి ఎలాగుంటారు? బిడ్డలను ఒక రకంగా చూసుకుంటారు, కోడళ్ళను ఒక రకంగా చూస్తారు, ఉంటాయి బయట రకంగా. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కొన్ని కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇది చెప్పకపోవటమా? చెప్పకపోవటమే, పెద్దోళ్ళు చెప్పకపోవటమే. ఇది మారాలంటే ఎలాగండి? తల్లిదండ్రులు కుటుంబం గురించి, పెంపకం గురించి తల్లిదండ్రికి ఉంటుంది. తల్లిదండ్రుల పెంపకం గురించి, మా ఆడపిల్లని చూసే పద్ధతులు, కుటుంబాన్ని గురించి. నాగభూషణం గారు, ఈ తేడా ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఏడిపిస్తున్నారు, కానీ మగపిల్లల్ని అడిగేటప్పటికి ఏమంటారంటే వాళ్ళు, ఆ అమ్మాయి నన్ను పలకరిస్తుంది, ఆ అమ్మాయి నన్ను బాధ పెడుతుంది, లేకపోతే చికాకు చేస్తుంది, పిలుస్తుంది, లేదా ఫోన్ చేస్తుంది అంటారు. ఈ తేడా ఎక్కడుందో చెప్పండి ఒకసారి. ఏంటంటే ఆడపిల్లలు కూడా మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఆడపిల్లలు నిజంగానే మాట్లాడుతున్నారని పిల్లలు చెప్తే దాన్ని కూడా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడకుండా అమ్మాయి మీద మాట చెప్తే మన పిల్లలు మనం గర్తించుకుంటే సమాజానికి మంచి పేరు. కరెక్ట్. అది ఇప్పుడు ఆడపిల్లలైనా కానీ ఇప్పుడు కొన్ని కుటుంబాలలో స్నేహాలను బట్టి కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా కూడా ఎన్నరు. అవును. ఆ దారికి పోకుండా మన పిల్లగాళ్ళని మన దారిలో ఉంచుకొని మన మంచి పద్ధతుల్లో సమాజానికి పనికొచ్చే పెంపకం మనం పెంచుకున్నట్టయితే సమాజానికి మంచి పేరు వస్తుంది, కుటుంబానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ ఉద్దేశంలో మనం ఉంటే మంచిగా ఉంటుంది. అన్నదమ్ముల విషయానికి వస్తే కూడా అన్నదమ్ములు ఇప్పుడు ఉన్న సమాజంలో మేము ఎంతో ప్రేమగా ఉండేది కుటుంబం. అంటే మాది పెద్ద కుటుంబం, 7 అన్నదమ్ములు. 7గురిలో ఒక్కడు చదివితే 6 కష్టపడ్డాం. అవును. మాది చిన్న కుటుంబం అయినా అందరూ ఫాలేరుగా చేసుకుంటా, చిన్న కుటుంబం అయినా ఒక్కడ చదివేయటానికి మా నాన్నగారు చనిపోయే టైంలో చిన్నోడు చదివేయటానికి 6 కష్టపడి ఒక్కడు చదివి. అవును. ఆ ప్రేమ మా నెర్సెస్ కానీ మా వదిన కానీ వాళ్ళందరూ కూడా మా తమ్ముడు చదువుతుంటే ఎంతో ప్రేమగా మా మరిది చదువుతుందని వాళ్ళు కూడా గౌరవంగా చెప్పుకొని ఖచ్చితంగా పిల్లోడికి ఎంతో అంత మా మరిది అయిపోయింది, నా కొడుకు అయిపోయింది, చదివేయాలని పట్టుదలగా అందరం కలిసి చదివి. ఆ రోజుల్లో అంత చక్కటి అభినవ సంబంధం ఉండదు. అభినవ సంబంధం ఇప్పుడు సమాజంలో లేవు. ఇప్పుడు ఆ సంబంధాలు లేవు. అవును. సంబంధాలు లేకుండా పిల్లవాళ్ళకి ఏం చూస్తున్నారు, అన్నదమ్ములకి ఖాయం పెడుతున్నారు. అవును. ఆడబిడ్డలకు ఖాయం పెడుతున్నారు. ఇంట్లో కోడళ్ళకి బిడ్డలకి వైరం ఇస్తారు. అవును. దాన్ని గమనించి వీళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఏది చెప్తున్నారనే ఉద్దేశం గిట్ట మనం గమనించినట్టయితే ఇట్లాంటి వివాదాలు రాకుండా ఉంటుంది. దాన్ని ఏదైనా వచ్చినప్పుడు మన పిల్లలకు కానీ మన కోడళ్ళకి కానీ బిడ్డలకు కానీ మన బిడ్డ కూడా కోడల్ని ఏదన్నా మందలిస్తే పరాయి అమ్మాయి అని మన అమ్మాయిని మనం మందలిసుకొని నీలాంటిది అమ్మాయి అని చెప్పుకోవటం కోడళ్ళకి మంచిది, మన బిడ్డకి మంచిది, మంచి పేరు వస్తుంది. అట్టనే ఆడపిల్లలు ఏదన్నా అన్నప్పుడు కోడళ్ళను కూడా అట్లా మీరు మాట్లాడొద్దు, మీరు మంచి పద్ధతిగా తెలియని మాటలు మాట్లాడితే మంచి గౌరవం ఉండదు చెప్పుకుంటే కోడళ్ళకు కూడా మంచి నగాల లేకుండా మంచిగా మన కుటుంబం అభివృద్ధి చెందాలంటే పరువుగా ఉండాలి, పరువుగా ఉండాలా, 10 మందిలో పేరు రావాలంటే ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఉండి అందరం సహకరించిన కుటుంబానికి ఒక పేరు బాగుంటుంది. యాదమ్మ గారు, సాధారణంగా కుటుంబాల్లో కన్నవాళ్ళు తల్లి తండ్రి మాట ఆడపిల్ల అంటే ఎక్కువగా చూస్తారా, మగ కుర్రోడు అంటే ఎక్కువగా చూస్తారా? అందరూ సమానమే అంటారు. అంటే కొద్దిగా సూపాసు ఆడపిల్ల మీద మగపిల్లడి మీద ఉంటుంది అంటారు చాలామంది. మీకైతే లేదు. అసలు ప్రజల్లో ఎలాగుంటుంది? కొంతమందికి ఉంటుంది. చూసుకుంటారు. నా ఉద్దేశంలో అమ్మాయికే ప్రాధాన్యత ముందు అమ్మాయికి ఇస్తారు. అమ్మాయికే ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటున్నారు ఇంట్లో చెప్పండి? అందరంటే ఎవరు ఒకరు కొద్దిగా ప్రేమ ఉంటారు. 24 గంటల అమ్మ ఎక్కడ ఉంది, అమ్మ తిన్నదా లేదా,
కొంతమంది ఉన్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో మాట్లాడచ్చు, కంగారు ఏముంది అనుకుంటారు. సంబంధం చూస్తారు. అమ్మాయి ఇంకా ఎక్కువ. మా అమ్మాయి ఇంకా బాగా చూస్తుంది. అల్లుడు గారు ఊరుకుంటారా? అల్లుడు కూడా కొడుకులతో సమానమే. రైట్. అల్లుడు గారు కూడా మాకు ఏదన్నా ఇంట్లో బాగలేకపోతే కొడుకుల కంటే ఎక్కువ అల్లుడే చూస్తారు. అంటే సమాజంలో అందరూ కూడా అలాగే ఉంటే ఈ సమాజం చాలా బాగుంటుంది కదండి. ఉండదు. కారణం అంటే మన మనస్తత్వాలు బట్టి మారుతూ ఉంటుంది. కానీ అందరూ ఈ విధంగానే ఉంటే కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి, సమాజం కూడా బాగుంటుంది కదండి. సరే, ఇప్పుడు సార్ ఏం చెప్తారో విందాం. చాలామంది ఇప్పుడు ఆడపిల్ల వద్దనుకుంటున్నారు సార్, భయపడుతున్నారు. నిజంగా ఆడపిల్ల లేకపోతే కుటుంబ అభివృద్ధి లేదు, సమాజమే లేదు, మన అందరికీ తెలుసు అది. ఆడపిల్ల కంటకి కొన్ని కుటుంబాల్లో ఆడపిల్ల వద్దు బాబోయ్ అని ఆ పిండాన్ని చంపేస్తున్నారు, పుట్టిన పిల్లని కూడా తీసుకెళ్ళి పాడేస్తున్నారు. అసలు ఎందుకు జరుగుతుందా ఆ సమాజం చెప్పండి ఎలాగా? అది ఆడపిల్లలు తీసేసేవాళ్ళు అతను ఎట్లా పుట్టిందో తెలుసుకుంటే ఆ ఆడపిల్లను తీసేసే అనార్థాలు జరుగు. అసలు ఆడపిల్ల లేకపోతే మన జన్మ ఎక్కడ లేదు. మన జన్మ లేనప్పుడు ఆడపిల్లను తీసేయటం అనార్థం కదా. కొంతమంది కట్నాల కోసం అని కానుకల కోసం అని ఇవ్వలేని పరిస్థితులలో చేస్తున్నారు, కానీ ఆడపిల్లలు లేని జీవితం అనాథం. అయ్యాల మాకు చిన్నప్పుడు అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు మనం ఏమి ఇవ్వలేని స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు దేవుడు కలగజేసి కొంచెం మంచి అవును వచ్చినప్పుడు మగ పిల్లగాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నాం, ఆడపిల్లలు కూడా ఆ విధంగా చూసుకుంటున్నాం. అది అని మా కాడికి ఎక్కువ మా మగ పిల్లలు కూడా చెల్లెళ్ళకి మా కోడళ్ళు కూడా అంత అనుబంధంగా ఉంటారు. అవునండి. ఆ విధంగా ఉంటే నాకు తెలిసినంత బట్టి వివాదాలు రావు. నిజానికి ఏరుబడాలా మీరు ఏరే వండుకొని తినాలంటే మా కోడళ్ళు కానీ మా కొడుకులకు కానీ ఇంతవరకు మేము బయటకు పోతాం. మీరున్నంత చెప్పి ఎక్కడికి వెళ్ళా మీతోనే ఉంటా ఉంటున్నారు. నాతో ఉంటాం. ఇక కొడుకులు కోడళ్ళు అల్లుడు వచ్చినప్పుడు మాకు ఎక్కడ లేని సంతోషం, ఆనందం ఉంటుంది ఇంట్లో, ఆనందం ఉంటుంది. అవును. వాళ్ళు లేనిది ఇది మనకి ఎందుకు ఎంత సంపాదన. అవునండి, అవును. అది అందరూ అనుకుంటే కూడా చాలా మంచి కుటుంబాలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, ఆనందంగా ఉంటాయి. అది ఖచ్చితంగా నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకొని దీన్ని అందరూ కూడా దాన్ని అనుసరించే పద్ధతి చేయాలి. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే కోడల టాక్సీలు తట్టుకోలేదు, కొడుకులు కూడా వాళ్ళ మాటలోకి పోతున్నారు. వాళ్ళ మాటలోకి పోయి వాళ్ళు కూడా తినే పరిస్థితి అట్లా వస్తుంది. పిల్లలు కాదు, సమాజంలో. అవునవును, సమాజంలో కావాలి మనకి, సమాజంలో జరిగే సంగతి. అవును, సమాజంలో ఆ విధంగా ఉంది కాబట్టి కొడుకులు కోడళ్ళు లేకపోతే ఆడపిల్ల పంచాయతీ కానీ ఈ వివాదాలు ఏంటంటే తండ్రి కట్టుబాటు చేయటంలో ఉంటుంది, తల్లిదండ్రులు కట్టుబాటు చేయటంలో ఇద్దరిని మనకి ఎన్న పక్షంలో వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది, వాళ్ళ బతకడం మంచిది. కుటుంబంలో ఇబ్బంది పెట్టే కాడికి రాకూడదు పరిస్థితి, ప్రతి కుటుంబంలో ఆ విధంగా వస్తే మార్పు తప్పకుండా వస్తుంది. అది ఖచ్చితంగా మనం అమలు జరగాలి, చేయాలి. ప్రతి తల్లిదండ్రుల్లో మనసులో ఈ భావన రావాలి. యాదమ్మ గారు, ఆడపిల్లలు మీ దృష్టితో చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చెప్పాలి సమాధానం చక్కగా. ఆడపిల్లలు లంగా ఓణి వేసుకుని ఉంటే బాగుంటారా, ఈ జీన్ ప్యాంట్లు ఈ టీ షర్ట్లు వేసుకుంటే బాగుంటారా? చిన్నపిల్లలు అయితే ఈ మధ్య సమాజంలో మీరు ఎక్కడైనా చూస్తున్నారా? అయ్యి ఎక్కడెక్కడ అది నచ్చదు, ఉండాలి, మన ఆచార వ్యవహారాల్లో ఉండాలి, మనం చెప్తూ ఉంటారు ఎవరైనా కనపడ్డా. అవునవును, అవును, విన్నాను, పోతారు. మీ పాప ఒక్కతే కదా పాప మీకు? మీ అంటే అప్పుడు పాప పెద్దదా మీకు? చిన్నది. మీరు పాపకంతా లంగా ఓణీలతోనే చూసారా? ఎప్పుడు పంజాబీ డ్రెస్లు వేయలేదు, లంగా ఓణితో చక్కటి సంప్రదాయంగా మీరు పెంచారు. కర్మ సమాజంలో ఈ భావన ఎందుకు రావట్లేదు చెప్పండి ఒకసారి. తేడా ఉంది.
మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్న లేకపోయినా కూడా అవును నా భర్తే తల్లి తండ్రి అన్ని చూసుకున్నారు. అన్ని ఆయనే చూసుకున్నాను. అవును. మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది, పెళ్లి చేశారు. అప్పటి నుంచి కూడా మా వారే నన్ను చూసుకొని వచ్చారు. తండ్రి అయినా తోబుట్టు అయినా అన్ని ఆయనే. ఆయనే చూసుకున్నాడు. అందు గురించి మీ కుటుంబంలో ఆనందం, మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి మీ కోడళ్ళు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, కొడుకుని అలాగ చూసుకుంటా కారణం. అలాగనే చూసుకుంటా. కోడళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క మాట అనరు ఏమీ. నేను వాళ్ళనన్ను వాళ్ళను వాళ్ళు నేను చెప్పిన మాటకి కాదన్న. అవును. నా కొడుకులు కూడా గద్దిచ్చినా కూడా ఎదురు మాటలు. అవును. రైట్. సంతోషం అండి. చక్కటి కుటుంబం మీది. బంధం అంటే అలాగ ఉండాలి. మనవాళ్ళు మనవరాళ్ళతో అందరితోటి సంతోషంగా ఉంటాం. రైట్. సంతోషం. వెంకటేశ్వరరావు గారు, మీరు ఇంటికి పెద్ద కొడుకు, అలాగే మీ తమ్ముడిని, మీ మరదల్ని, మీ శ్రీమతిని చూసి అలాగే మీ సిస్టర్ని, మీ బావగారిని కూడా చూసి చాలా ఆనందపడుతున్నారు. నిజంగా ఇటువంటి ఆనందం బహుస్వల్పంగా కొన్ని ఇళ్లలోనే చూడగలం. సమాజంలో చాలా ఇళ్లలో ఈ ఆనందం కనపడదు. ఇటువంటి ఆనందం ప్రతి ఇంట్లో తల్లి తండ్రిని కన్న కొడుకులు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు బాధపడకుండా చూసుకోవాలనుకుంటే, సమాజంలో కుటుంబాల్లో మార్పు రావాలంటే మీరు ఏ విధమైన సందేశాన్ని మా సి ఛానల్ ప్రేక్షకులకు ఇస్తారు? నన్ను ఈ క్వశ్చన్ అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా నాన్నగారు మా గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ ఆ విధంగానే ముందుకు పోవాలని వాళ్ళ కోరిక. మాకు ప్రతి విషయంలోనూ మాకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి తల్లిదండ్రులు సహకరిస్తే చాలా దేశం చాలా పురోగతి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. నాకు వ్యాపారంలోనే కానీ పర్సనల్గా కానీ మా నాన్న మాకు తల్లిదండ్రులకు కాకుండా ఒక ఫ్రెండ్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా మాకు ట్రీట్ చేస్తారు. మా బ్రదర్ కానీ, మా సిస్టర్లా కానీ, మా సిస్టర్ కానీ, మా బావగారు కానీ అందరూ చాలా సంతోషంగా, నాకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు కూలంకుషంగా కూర్చొని చర్చించి ఒక సమస్యని పరిష్కారం చేస్తారు. ఆ విధంగా మేము అంతా కలిసి ఒకే కుటుంబం లెక్క ఉంటున్నాము. దేశంలో కూడా ఇదే విధంగా ఉంటే అన్ని కుటుంబాలు కూడా చాలా డెవలప్ చెందుతాయి. ఈ విధంగా ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. బంధాల గురించి చెప్పాలంటే, ఒకప్పుడు బంధాలు పాతకాలంలో ఎట్లుండేయంటే, పెళ్ళిళ్ళకి వస్తే 10 రోజులు ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళికి వచ్చిన చుట్టం ఊరు మొత్తం తిరిగేవాడు అనమాట. ఏంటి ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు, చుట్టం పలానా వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఆ ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు, ఈరోజు మా ఇంటికాడ భోజనాలు ఉన్నాయి, మీరు తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోవాలి, మీరు చేయకుండా పోకూడదంటే వాళ్ళ ఇంటికాడ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా బంధాలు ఆ విధంగా ఉండే. ఆ 10 రోజులు కూడా ఒకళ్ళ ఇంటికాడ కాకుండా ఊరు మొత్తం ఎంతమంది అయితే చుట్టాలు ఉన్నారో అంతమంది దగ్గర తినిపోయేవాడు. 10 రోజులు 15 రోజులు ఉండేవాడు. ఈరోజు చుట్టం ఎట్లా ఉన్నాడంటే, వచ్చిండంటే వచ్చిండు, వెళ్ళిండంటే వెళ్ళిండు, వస్తాడు, ఫోన్ మీద చేస్తాడు, ఎలా ఉన్నారు ఏంటి అని ఫోన్లో మాట్లాడుతుండు, హాయ్. ఇంతవరకే ఉంది బంధాలు అనేది. ఆ బంధాలు అనేవి, పాత బంధాలు మళ్ళీ రావాలంటే మన మనస్తత్వాలు మారాలి. మన చుట్టాలని అంటే మన బంధువుల్ని మనం ముందు మారిన తర్వాత మన బంధువుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని కూడా అదే విధంగా ఆప్యాయతగా చూసుకోవాలా. ఆ విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమంలో చిన్న విరామం. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్, 916 కేడిఎం, హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాక్తో శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్, ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్, అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500,
1000, 2000, 3000. 12 నెలలకు చెల్లించండి. 1 నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ ఆఫ్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఈరోజు మన సమాజంలో ఇరుగు పొరుగు బాగుండాలంటే ప్రతి ఒక్క కుటుంబం, ఆ కుటుంబ యజమాని ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి, ఏ విధంగా స్పందించాలి, అప్పుడు ఆ ఇరుగు పొరుగు అన్నది బాగుంటుంది అన్నది మా ప్రేక్షకులకు కొద్ది మీ సందేశాన్ని ఇవ్వండి. మనం చేసే పని, ప్రతి పని కూడా, నేను ఒక్కరిని చిన్న వ్యాపారంలోకి వచ్చింది, దాంతో పాటుగా 200 మందిని వ్యాపారంలో తీసుకొచ్చారు. వాళ్ళకి మనం ఒక్కళ్ళం అయితే ఎంత సహాయం చేయగలుగుతాం? అదే 200 మందికి మనం సహాయం చేసినాం కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడైనా వ్యాపారస్తులు వాళ్ళంతా మంచిగా ఉండబట్టి నేను చేసే ప్రతి పనిలో, అభివృద్ధిలో వాళ్ళు సహాయపడుతున్నారంటే ఒకటి చిన్నది, నేను ఇక్కడ హాస్టల్ కట్టించిన బీరపిల్లగాళ్ళకి హాస్టల్ కట్టేయడం అంటే ఎందుకు కట్టించడం అంటే ఆ రోజు మా పిల్లగాళ్ళకి నేను చదివి లేకపోయింది. ఇవాళ నేను మంచిగా ఉండ కాబట్టి నా తోటి పాటుగా వ్యాపారంలో 10 మందిని తీసుకొచ్చిన వాళ్ళ సహకారంతో ఇవాళ 1 కోటి రూపాయలు పెట్టి ఒక బీద పిల్లగాళ్ళకి హాస్టల్ కట్టించగలిగింది. బీద పిల్లగాళ్ళ ఫ్రీగా రూములకి కానీ 1 కోటి రూపాయలు పెట్టి కట్టించగలిగింది అందరి సహకారంతో. అది అందరి సహకారం లేకుండా ఒక్కడ కట్టేయాలంటే కట్టించే ఇది కాదు. 10 మంది ఎప్పుడైతే బాగుంటారో సమాజానికి ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గా అవుతుంది. మనం ఒక్కళ్ళే బాగుండాలా, 10 మందికి తోడ్పడకుండా ఉంటే 10 మంది వచ్చి మన అడిగితే ఒక్కడికి 2 సహాయం చేయగలుగుతాం. కానీ 10 మంది బాగుంటే 100 మంది సహాయం చేయగలుగుతాం. 100 మంది బాగుంటే 200 మందికి బాగు చేస్తారు. దాన్ని ప్రతి వాడు కూడా మనం బాగుంటాం కాదు, పక్కవాడు కూడా బాగుండాలా, మనకు తెలిసిన సహాయం ఖచ్చితంగా వాళ్ళకి సహాయపడాలా. వాళ్ళు కూడా అభివృద్ధికి వచ్చేటట్టుగా మనం చెప్పగలిగి వాళ్ళ అభివృద్ధిలో తీసుకొచ్చినప్పుడు దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. మనం ఒక్కళ్ళే బాగుండాలి ఎప్పుడైతే కోరుకుంటాం అది దురదృష్టకరమైంది. ఖచ్చితంగా అందరికి సహాయపడాలా, అందరూ మంచిగా ఉండాలంటే 10 మంది బాగుండాలంటే అందరం మనం సహాయపడాల్సిందే. అది ఉండబట్టే ఈరోజు ఇక్కడ హాస్టల్ కానీ, అక్కడ గ్రంథాలయం కానీ, ఇంక కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 10 మంది సహకారంతో నేను చేస్తాను తప్ప నా ఒక్కడి నుంచి కాదు. 10 మంది కూడా వాళ్ళకి నేను ఉపయోగపడుతున్నా, నాకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు. నేను ఒక్కడిని చేసే పని కాదు. 10 మంది ఎప్పుడైతే నా ఎమ్మట వచ్చినారో, నా ఎమ్మట వచ్చిన వాళ్ళకి నేను అయ్యా ఈ వ్యాపారంలో పోతే మీకు ఇది కలిసి వస్తుంది, నీ వెనక నేను ఉంటా, రండి, మీకు ఏదైనా తేడా వస్తే నేను ఉంటానని వాళ్ళు ఎన్నుకొచ్చి లేపి వాళ్ళు కూడా ఒక స్థాయికి తీసుకొచ్చినాం. మనం ఆ స్థాయికి వచ్చిన వాళ్ళంతా ఏదన్నా పని చేస్తున్నారంటే అందరూ నాకు సహకరిస్తున్నారు. అందరు సహకరిస్తున్నారంటే మనం వాళ్ళు బలంగా ఉండబట్టే మనకు సహకరిస్తున్నారు. బలంగా లేకపోతే సహకరిస్తున్నారా? ఆ విధంగా ప్రతివాడు కూడా 10 మందికి సహాయపడితే 10 మంది 100 మందికి సహాయపడతారు. దేశం కొద్దిగా బాగుపడింది. ఎవరైనా బీదవాడు ఉంటే సహాయపడటానికి ఆస్కారం ఉంటాయని నా ఉద్దేశం. ఈరోజు చాలా కుటుంబాల్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు. కొంతమంది వంట వార్పు అన్నది కొంతమంది పిల్లలకి, ఆడపిల్లలకు తెలియదు. సరే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ
వాళ్ళు కూడా అమ్మ వంట నేర్చుకోకపోతే ఇబ్బంది, పనులు ఎన్ని రోజులు ఉంటారు అని కూడా చెప్పరు. ఇలా ఎందుకు జరుగుతుంది? నేర్పాలి ముందు నుంచి కూడా. అవునండి, తల్లిదండ్రులు కూడా మీ అమ్మ నాన్న వంట నేర్పలేదా అని అడుగుతూనే ఉంటారు. వీళ్ళని పెళ్లిలో అయిన తర్వాత ఈ చికాకు కూడా ఉంటుంది. తల్లిదండ్రులకి బాధ్యత, బాధ్యత తల్లిదండ్రులు నేర్పాలి, మొత్తానికి నేర్పాలా. మా అమ్మాయికి కూడా మాకు గ్యాస్ లేదు. అవును, అప్పట్లో కట్టెలు, అప్పట్లో గ్యాస్ లేకపోతే అమ్మాయి కట్టెలకు వచ్చేది, వంట చేసేది. అవును, మరి చేయి పని రావాలని గడ్డిస్తే వచ్చేది. మన అమ్మాయికి అట్నే నేర్పింది. అవును. ఇప్పుడు ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్తారు కదండి, భర్తను చూసుకోవటంలో లేదా వెనకాల ఉన్న అత్తమామను చూసుకుంటంలో కొద్ది తేడా చూపిస్తూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది? భర్తను మంచిగా చూసుకోవాలా, అత్తమామను మంచిగా చూసుకోవాలనుకుంటే తల్లిదండ్రులు చెప్పాలా, ముందు వాళ్ళు చెప్పాలా, మంచిగా చూసుకోవాలా, కుటుంబానికి పేరు రావద్దు, మంచి పేరు రావాలన్నది తల్లిదండ్రులు చెప్పాలి. చెప్పకపోతే తల్లిదండ్రులకే ఇబ్బందులు. సార్ నాగభూషణం గారు, మీరు ఈ క్వశ్చన్కి ఒక చిన్న ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు మాకు వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రిని చూడాలంటే కొడుకులు ఏ విధమైన బాధ్యత తీసుకోవాలా? కొద్ది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మన కుటుంబాల గురించి కాదు. ఈరోజు చాలామంది తల్లి తండ్రి ఆస్తిపాస్తులు కొడుకులకి కూతుళ్ళకి ఇచ్చినా సరిగా చూడటం లేదు. అనాథాశ్రయాలు, అలాగే కొంతమంది రోడ్డు మీద ఉంటాం, తినేసి వచ్చేలా కూర్చుంటే పని ఏం లేదన్నట్టు ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? కొడుకులు తండ్రిని పట్టించుకోవటం కారణం అంటే వాళ్ళ అసమర్థత. ఎందుకంటే భార్యకి చెప్పలేక, ఇటు భార్యకి చెప్తే ఇంటికాడ కమాండింగ్ చేయలేక, భార్య పెత్తనం అయినప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇబ్బంది చేస్తారు. తల్లిదండ్రులకు ఇబ్బంది జరగకుండా మా నాయన మా అమ్మ చేయబెట్టని నీ స్థాయికి వచ్చిందని వాళ్ళకి కలిగి ఉంటే భార్యకి కూడా నచ్చ చెప్తుంది. నా తల్లిదండ్రులు నేను మంచిగా చూడాలి, నా తల్లిదండ్రులు మంచిగా చూస్తే సమాజంలో నాకు మంచి పేరు వస్తుంది. లేకపోతే మన్ని వాళ్ళని బయటకు పంపిస్తే చెడ్డ పేరు మనం ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎంత సంపాదించాలి, కరెక్ట్ కాదు. అన్ని భార్యకు నచ్చ చెప్పాలా, తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నప్పుడే సమాజానికి మంచి పేరు. ఇంకొకటే చిన్న ఉదాహరణ చెప్పండి. పెద్ద ఇప్పుడు మా అమ్మాయి ఉంది. మా అమ్మాయి ఉన్నప్పుడు చిన్నతనంలో 96లో పెళ్లి చేశాను. 96లో పెళ్లి చేసినప్పుడు చిన్న వయసులో వాడళ్ళు 97లో పెద్దవాడు పెళ్లి కూడా అయింది. వాళ్ళు చిన్న వయసు. అయితే వాడళ్ళని కమాండింగ్ చేయడానికి మా అమ్మాయి మాట్లాడితే వాళ్ళు చిన్నపిల్లగాడు కాబట్టి ఒకసారి కంట నీరు పెట్టాను. ఆ కంట నీరు పెట్టేటానికి నేను అప్పుడే నువ్వు ఉంటే సరిగ్గా ఉండమ్మా, లేకపోతే ఇంటికి వాడల్లో ఒక మాట అనుకుంటా. ఆ విధంగా మా అమ్మాయి మందలించారు. మందలించిన తర్వాత మా అమ్మాయి కూడా కాముగా అయింది. ఈ కోడళ్ళు కూడా చిన్న పిల్లగాడు. మా మామ నా పక్షాన్ని ఉండడానికి వీళ్ళు అనుకుని అమ్మాయిని కూడా ఒక 15 రోజుల తర్వాత కొంచెం ఇబ్బంది పడేలాగా మాట్లాడారు. మీరు ఉంటే సరిగా ఉండండి, లేకపోతే ఏర్పడారు. కానీ అమ్మాయికి మీరు మాట్లాడరు, మీరు అందరూ మంచిగా ఉంటే నేను అంతే కదండి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 96 నుంచి ఈ రోజు దాకా అస్సలు వాళ్ళు ఏ విధమైన తెలిసి తెలియదు. అవునవును, చిన్న ఆ రోజు కండి బట్టే. అవును, ఈ రోజు వాళ్ళు నేర్చుకుంటాక కానీ సక్రంగా ఉండటానికి కానీ ఒక ఆస్కారం ఏర్పడింది. బిడ్డలని చూడలేదు. అవును, అందుకనే ఇవాళ వాళ్ళంతా కలిసి ఉండటారు. నిజం. అది ఫస్ట్ లో ఎవరైతే కొద్దిగా దారి చెప్పినప్పుడు మమ్మల్ని ఇచ్చిన అవును ఆ కుటుంబానికి అన్నారు నా ఉద్దేశం. అవునండి, అవును. వెంకటేశ్వరరావు, బంధాల్లో గొప్ప బంధం ఏది? అలాగే బంధాలు సమాజంలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మా ప్రేక్షకులకు మీ సందేశాన్ని ఇవ్వాలా?
బంధాలు అన్ని బంధాలు గొప్పవేనండి. బంధం గురించి చెప్పాలంటే తల్లిదండ్రుల బంధం గొప్పదే, బావబామర్దుల బంధం గొప్పదే, భార్యాభర్తల బంధం గొప్పదే, తల్లిదండ్రుల బంధం గొప్పదే. ఆ విధంగా అన్ని బంధాలు గొప్పవేనండి. ఫ్రెండ్షిప్ బంధం కూడా గట్టిదే. అన్ని బంధాలు మంచిగా ఉంటాయి. ఈ రక్త సంబంధం అనేది ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత చాలా బాగుంటుంది. ఈ రక్త సంబంధాలని మర్చిపోకూడదు. ఆ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. మాకు ఈరోజు ఈ బంధం కార్యక్రమంలో మీ కుటుంబం సభ్యులందరూ పాల్గొన్నారు. మీ పెద్ద అబ్బాయి గారితో సహా మీరిద్దరు పాల్గొన్నారు. బంధాలు ఎలాగుండా చక్కగా చెప్పుకొచ్చారు ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇద్దరు. అదేవిధంగా ఈరోజు మీ ఇంట్లో మా బంధం కార్యక్రమం వచ్చింది. మీ మీదే షూటింగ్ జరుగుతుంది. ఈ బంధం కార్యక్రమం ఎలాగుంది, ఈ బంధాల గురించి ప్రజలు ఎంతవరకు తెలుసుకోవాలి, ఎలాగుండాలనే దాని మీద కొడుకు ఒక 5 నిమిషాలు, కొడుకుగా మీ పెద్ద అబ్బాయి, అలాగే మీరిద్దరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సందేశాన్ని ఇవ్వండి, ఒక్కొక్క నిమిషం. శ్రీశైలంలో ప్రేక్షకులకి మా ఇంట్లో ఈ ప్రోగ్రాం నడిచినందుకు చాలా అభినందిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఈ ఛానల్ ద్వారాగా ప్రజానీకాన్ని మొత్తాన్ని తెలియాలంటే ఈ ఛానల్ మా ఇంటికి వచ్చిన శ్రీశైలం ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతిసాట జరిగి జనానికి మంచి ఉద్దేశాన్ని ఇచ్చి జనాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడానికి శ్రీశైలం వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇట్లాంటి ప్రోగ్రాములు మరీ పెట్టాలని కోరుతూ. మీరమ్మ పిన్ని గారు, ఈ కార్యక్రమం మీ ఇంట్లో జరిగింది కదా, ఎలాగనిపించింది? చాలా సంతోషం. అమ్మ, మీరు మా ప్రేక్షకులకి, సమాజంలో ప్రజలకి చిన్న సందేశం ఇవ్వండి. బంధం ఎలాగ ఉండాలన్నది. బంధం అంటే మంచిగా ఉండాలా, బంధం ఎప్పటికీ ఇట్లా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్. వెంకటేశ్వరరావు, ఈ బంధం వల్ల మీకు మాకు చాలా దగ్గర బంధం ఏర్పడింది. ఈ బంధం ప్రోగ్రామే కలపడం, మీకు మాకు ఎట్లా కలపడానికి కోసం ఏర్పడ్డ ఈ ప్రోగ్రాం కాబట్టి చాలా బాగుంది. ఇదే విధంగా అందరూ కూడా ఈ బంధ ప్రోగ్రాం చూసి వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఆలోచనని ఈ విధంగా సి ఛానల్ వారికి కానీ, వైట్ టీవీ వాళ్ళకి కానీ తెలియపరచగలరని నా యొక్క మనవి. బంధం, అనుబంధం, రక్త సంబంధం, ప్రేమ, అభిమానం, మానవత్వం, ఇందులో ఏది గొప్పదంటే ప్రతి మనిషి మనసుతో ఆలోచించి బంధాలని గురించి తెలుసుకోవాలి. ఈరోజు ఈ బంధం కార్యక్రమంలో మనతో పాల్గొన్న గౌరవనీయులు కూరాకుల నాగభూషణ గారి కుటుంబానికి చర్చ జరిగింది. మా చక్కటి ప్రశ్నలకు భార్యాభర్తలు, అదేవిధంగా వాళ్ళ పెద్ద కుమారుడు కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇది సమాజానికి ఉపయోగపడే చక్కటి, వాళ్ళ కుటుంబం ఎలాగుంది, ఎంత అన్యూన్యతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అని తెలియపరిచారు. వారికి, వారి కుటుంబానికి మా వైటీవీ సారథ్యంలో సి ఛానల్ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి. ఈ బంధం కార్యక్రమంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ మన కూరాకుల నాగభూషణ గారు కుటుంబం పాల్గొంది. వారిని అభినందిస్తూ వైటీవీ తరపున ఒక చిన్న గిఫ్ట్ కుటుంబానికి. ఇంకానా? మరి ధర? రేటాగుందిగా. శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్, 916 కేడిఎం, హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాతో శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్, ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్, అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం
నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. 1 నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. అలాగే నాగభూషణ్ గారు ఫ్యామిలీ పాల్గొన్నారు. మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ సి ఛానల్లో ఒక ముఖ్య అతిథి కుటుంబంతో మళ్ళీ చర్చిస్తున్నాం. తప్పక చూడండి. బంధం. na na